నెక్స్ట్ కృష్ణప్రసాద్ గారు. నమస్కారము. బాలుగారంటే ఎంతో ప్రాణం ఈ ముగ్గురికి కూడా. బాలుగారంటే అసలు చెప్పలేనంత ప్రాణం వారికి. గీతకి గీత బొట్టు పెట్టు. రాజన్ గారు. నెక్స్ట్ రాజన్ గారు. దీని మూతేది ఇవ్వండి. పగిడి పెట్టండి. పగిడి ఇవ్వరా అన్నయ్యకి ఇవ్వండి. దండ ఇవ్వండి అన్నయ్య. ముగ్గురు కూడా పగిడి పెట్టుకొని ముగ్గురు అవార్డీస్ ముగ్గురు వచ్చేయండి. ముందుకు వచ్చేయండి. థ్యాంక్ యూ. స్పందన అక్కడే. సభకు నమస్కారం. గీతా ఆర్ట్స్ అంటే నాకు సడన్గా ఆమన్ గారు గీతా ఆర్ట్స్ నుంచి కార్యక్రమం చేస్తున్నామంటే అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ ఏమో అనుకున్నాను నేను. చాలా గొప్ప సంస్థ. ఆ సంస్థలాగా ఈ సంస్థ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. తర్వాత బాలుగారి స్ఫూర్తి పురస్కారం అందుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నిసార్లు బాలుగారిని స్మరిస్తూ ఎన్నిసార్లు వారిచ్చిన స్ఫూర్తితో ఇలాంటి వేదికలపైన ప్రపంచంలో ఎన్నో వేదికలపైన నా గాత్రాన్ని వినిపించే భాగ్యం నాకు భగవంతుడు ఇచ్చాడు. బాలుగారితో చాలా సన్నిహితంగా మెలిగాను. వారికి ఎన్నో చాలా పాటల ట్రాక్స్ కూడా పాడాను. 1994లో పాడుతా తీయగా కార్యక్రమం రూపకల్పన చేసే ముందు బాలుగారు మేమంతా హైదరాబాద్లో పాడుతున్న సింగర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసి జీ సారేగమ అనే ప్రోగ్రాం చాలా హిట్ అయింది. మనము తెలుగులో పాడుతా తీయగా అనే కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నాను. సో మీరు మొదటి సిరీస్లో పలానా సింగర్స్ నేను అనుకుంటున్నాను అని మొదటి సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ సింగర్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు బాలుగారు. 94లో యాక్షన్ ఆఫ్ ప్లాన్ జరిగింది. 95లో షూటింగ్ అయింది. 96లో టెలికాస్ట్ అయిందనమాట. సారథి స్టూడియోస్లో షూట్ అయింది. అలా బాలుగారితో చాలా కార్యక్రమాల్లో నేను ఎందరో మహానుభావులు, తర్వాత చాలా వేదికల మీద చాలా రికార్డింగ్స్లో వారితో నేను చాలా దగ్గర నుంచి బాలుగారిని చూశాను. చాలా వాళ్ళు పాడే విధానాన్ని, మనం పాడిన ఒక పాటని ఒక ట్రాక్ పాడితే ఆ పాటని 100 రెట్లుగా 1000 రెట్లుగా దాన్ని ఒక స్ప్రెడ్, చాలా వైడ్ స్ప్రెడ్ చేసి వినిపించేంత గొప్ప అద్భుతమైన ప్రజ్ఞాశీలి బాలుగారు. నిజంగా బాలుగారు మనం కోల్పోవడం అన్నది చాలా దురదృష్టం. వారు బతికుంటే ఇంకా ఒక 15-20 సంవత్సరాలు మన మధ్య ఉండేవారు. దామోదర్ గారు సార్ చెప్పినట్టుగా వారు నిజంగా మన జాతి సంపద అని వారు పాడుతాతీయ కార్యక్రమంలో వారు పంచుకున్న వారి అనుభవాలు కానీ, వారి జ్ఞాపకాలు కానీ, వారు చెప్పే సూక్తులు కానీ, రాబోయే యువతకు కానీ కాబోయే గాయకులకు వారు అందించిన సూక్తులు చాలా గొప్పవి. ఒక గాయకుడిగానే కాకుండా ఒక వ్యక్తిగా ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండే బాలుగారు. పేరులోనే బాలు ఉంది కానీ ఆయన ఎప్పుడు చాలా గొప్పగా ఎదిగిన వ్యక్తి. కానీ ఎప్పటికీ ఇంకా ఒదిగి ఉండే లక్షణం బాలుగారిది. వారు వేసిన బాటలో మనమంతా మంచి కార్లలో తిరుగుతున్నాం. వారు రోడ్డు వేశారు, ఆ రోడ్డు పైన మనం తిరుగుతున్నాం అనమాట. వారు పాడిన పాటని ఒక గైడ్గానో లేకపోతే ఒక లెసన్గా మనం ప్రాక్టీస్ చేస్తే వీ విల్ బికమ్ ఏ గుడ్ సింగర్. వారు ఒక పాటను వింటే హెడ్ఫోన్స్లో అతను ఆ ల్యాండింగ్ నోట్స్ కానీ, ఆ డైనమిక్స్ కానీ, అతని ఎక్స్ప్రెషన్ కానీ, ఆ టేకింగ్ బ్రెత్ కానీ, ఒక పదాన్ని విరుపుల్లోగా దాన్ని అద్భుతంగా రసరమ్యంగా ఒక మంచి భావంతో పాడే గొప్ప గాయకుల్లో ఘంటసాల గారు తర్వాత బాలుగారు. వారిద్దరూ తెలుగు సినీ కళామ తల్లికి ముద్దు బిడ్డలు.
కళ్ళు కూడా, ఆ 2 కళ్ళలో వాళ్ళిద్దరూ పైలోకంలో ఉన్నారు. వారు అందించిన పాటలు మనం నిరంతరం పాడుకుంటూ ఉంటాం. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు వారు ఉన్నంత వరకు వారు ఎప్పుడు ఉంటారు, వారి పాటలు ఎప్పుడు ఉంటాయి. వారి పేరున ఈరోజు పురస్కారం అందుకోవడం నేను అదృష్టంగా భావిస్తూ మరోసారి గీతా ఆర్ట్స్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ స్పందన. అందరికీ ఒక్క నమస్కారం నిమిషం అండి. కృష్ణప్రసాద్ గారు, మా సార్కి చెప్పాలి, మా ముఖ్య అతిథి గారికి మీరేనా కాదా అనేది. సార్ సార్, ఫోటోలో ఉన్నది నేనే సార్. ఉండండి, ఒక డిఫరెన్స్ నేను చెప్పాలి సార్. ఆ ఫోటోలోనేమో ఆ మీసాలు లేవు సార్, ఇప్పుడేమో మీసాలు పెట్టుకొని వచ్చారు, అదే డిఫరెన్స్ సార్. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు ఆహారం మారిన ఆలాపన అదే ఉంది కదా, డౌట్ అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. గీతా ఆర్ట్స్ అకాడమీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శ్రీమతి గీత గారికి ధన్యవాదాలు. అలాగే వెనుక ఉండి నడిపిస్తున్న ఆమని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మా అన్నగారు రమణన్న గారికి, రాజన్ గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంత చక్కటి అవకాశం, నిజంగా చాలా మంచి పేరు పెట్టారండి, బాలుగారి స్ఫూర్తి అవార్డు. నిజంగా బాలుగారి అవార్డు అంటే మరి తీసుకోగలమో లేదో, మరి అంత అర్హత ఉందో లేదో తెలియదు, కానీ స్ఫూర్తి అవార్డు డెఫినెట్గా తీసుకోవచ్చండి. సో ఆ ధైర్యంతోనే వచ్చాను నేను ఈరోజు. ఎందుకంటే బాలుగారి స్ఫూర్తి లేకపోతే నేను ఇంతవరకు వచ్చి ఉండేవాడిని కాదు. బాలుగారి స్ఫూర్తితోనే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ సంగీతం నేర్చుకొని, బాలుగారి స్ఫూర్తితోనే మళ్ళీ పాటలు పాడి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఇంతవరకు హైదరాబాద్ వేదిక మీదకి వచ్చి పాడేంత అర్హత బాలుగారి పాట ద్వారానే, ఆయన పాట వినే ఇంతవరకు రావడం జరిగింది. సో వారి స్ఫూర్తి లేకపోతే సంగీతం నా జీవితంలో ఉండేది కాదు. సో ఈ అవార్డు నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి మీకు, నాకు ఇంత చక్కటి అవార్డును నాకు సెలెక్ట్ చేసుకున్నందుకు. ఈ సందర్భంగా బాలుగారి స్ఫూర్తితో ఎన్నో వేల మంది దేశ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారండి బాలుగారి స్ఫూర్తితో గాయకులు అయిన వాళ్ళు. సో వారందరి తరఫున, నా తరఫున బాలుగారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఎక్కడున్నా పాటల ద్వారా మనతోనే ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన గీత గారికి, ఆమని గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలుగులో స్టార్ మేకర్ కింగ్, ఎంతోమంది క్రేజీ వారి పాటలు అంటే. అదేవిధంగా ఆయన మాతృశ్రీ కాలేజ్లో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. డాక్టరేట్ కూడా దాదాపుగా కన్ఫామ్ అయిపోయినట్టే, ఇంకా డాక్టరేట్ తీసుకుంటారు ఇంకా మరికొద్ది